ఫ్రెండ్స్, నేను చింతపండు పులిహోర తయారు చేస్తున్నాను. ముందు రైసు మనం వార్చుకోవడం కుక్కర్లోనూ మీ ఇష్టం, కొంచెం పదునుగానే ఉండాలి. వండుకొని పక్కన పెట్టుకోవాలి వేడివేడిది. దీని మధ్యని నేను అన్నీ వేసి చూపిస్తాను. ఇందులో కావాల్సినవి ఈ చింతపండు నానబెట్టుకొని నీటిలో ఉడకబెట్టుకోవాలమ్మా, అది కూడా చూపిస్తాను. కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి ముద్ద కొట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా చూపిస్తాను. ఇలాగా ముద్ద కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు నానబెట్టుకున్నది ఉడకబెట్టుకుంటాం కదా, అది పులుసు పిండేసి ఉడకబెట్టుకోవాలి. ఇలాగా ఇందులోని నేను ఏం చేశానంటే కొంచెం పసుపు, ఉప్పు, ఇంత బెల్లం ముక్క చూసారా, నూనె చుక్క మన ఇష్టం, నూనె కొంచెం వేసుకోవాలి. వేసి ఉడకబెడతామన్నమాట దగ్గరికి అయిపోవాలి. ఇందాక చూపించాను కదా, ఆవాలు పచ్చిమిర్చి మిక్సీ కొట్టి ఇలా ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సినవి వేపుకోవడానికి ఇదమ్మ మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, తౌడు బియ్యానికి అర కేజీ బియ్యానికి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, శనగగుళ్ళు, ఇక కాస్త ఇంగువ కూడా మనం వేసుకోవాలి. ఇంగువ కూడా వేపేటప్పుడు, ఈ పప్పు సామాను వేపినప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి నూనెలో ఇలాగా నూనెలో వేసేయాలి. నూనెలో వేసేసుకుంటే నూనెలో వేసి వేపుకోవాలి. ఇంకా ఇంగువ కూడా వేసేసి మనకు కావాల్సినంత మన ఇష్టం, గుమ్మలా ఆడుతుంది, ఇంకేం కాదు, వేపుకోవాలి. ఇందులోని ఇప్పుడు మనం ఈ పచ్చి కరివేపాకు, ఈ ఆవాలు, పచ్చిమిర్చి ముద్ద, ఆవ పులిహోర అంటారు కదా, ఇదే చింతపండు అన్నీ కలుపుతాము. అన్నీ పోపు సామానంతో కలుపుతాను, మీకు చూపిస్తాను. ఇందులో ఆ చింతపండు పులుసులో పులుపు వేసాం కదా, పసుపు వేసాం కదా, వేసేసాం కాబట్టి ఇందులో వేయక్కర్లేదు. లేకపోతే వేడి అన్నంలో పసుపు వేసి పచ్చి కరివేపాకు వేసి ఆవాలు పచ్చిమిర్చి ముద్ద వేసేసి ఇక కొంచెం నూనె వేసి ఇలాగా కలుపుతాం అన్నమాట. ఇలాగా మూత పెట్టేస్తాం. అందులో పసుపు వేసాను కాబట్టి ఇందులో వేయలేదు, లేకపోతే ఇందులో పసుపు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చింతపండు పులుసులో పసుపు వేయం. ఇలాగా వేపుకోవాలి. ఇంక వేసాను ఆల్రెడీ. ఇందులో పచ్చెనగపప్పు, శనగగుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కావాల్సిన ఎంత పప్పుల మట్టుకు ఎక్కువ వేసుకోవాలని రూల్ లేదు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ తింటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే సేరు బియ్యానికి సరిపోతాయి, మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము. కేజీ బియ్యానికి అయితే ఇన్ని చాలు. నేను అర కేజీకి వేసాను, కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంగువ వేసాను, కరివేపాకు వేసాను, ఆవాలు వేసాను, అన్నీ వేసానమ్మా. రంగు వచ్చాక అవి వేగాక తెచ్చి ఇంట్లో వేస్తాను.
వేగిపోయిందమ్మా. వేగిపోయినాయి. అవి తెచ్చి ఇలా ఇందులో వేసేస్తామన్నమాట. మొత్తం తాగేసేసేస్తాం. ఈ చింతపండు ఉడకబెట్టింది వేసేసి ఇలా కలుపుతాం. కొంచెం చేతితో కలిపేయచ్చు, రౌండ్ తిప్పాలి చేతితో. కాలుతో కొంచెం పోపు సామాను వేసాను కదా, అందుకే చల్లారాక చేతితో తిప్పుతాం రౌండ్గా. అన్నానికి పడుతుంది. పసుపు రంగు ప్లాన్గా చేసుకుంటే అన్నీ సులువే, కంగారు పడకండి. నూనె ఒకసారి ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్టీగానే పాడవదు. బయట నుంచి వేసినా పాడవదు. ఒక రోజంతా ఉంటుంది, మరుసటి రోజు కూడా బాగానే ఉంటుంది. నూనె వేసుకోకపోతే పాడైపోతుంది ఏదైనా సరే. నేను నూనె చాలకపోతే పచ్చిదన్నా వేస్తాను, దానివల్ల టేస్టీగా ఉంటుంది అన్నమాట. అదే రౌండ్ తిప్పితే అన్నం నలగదు, లేకపోతే అది అవుతుంది అన్నమాట. నేను చింతపండు పులుసులోనే పసుపు అది వేసాను కదమ్మా. పసుపు, ఉప్పు, బెల్లం వేసాను. ఇది పెసర బెల్లం అంటే కమ్మగా ఉంటుంది తింటుంటేనే. అది మీ ఇష్టం, మీరు వేసుకుని లేకపోతే మానేది ఇష్టం లేని మానేసుకోవచ్చు. దానివల్ల కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకేం. ఈ పోపు సామాన్లు మీరు చూసారు కదా, ఇంగువ కూడా వేసాను. గ్రాములు వేసుకున్న పులిహోర బాగుంటుంది. దేవుళ్ళ పులిహోరలాగా ఇది చింతపండు పులిహోర అన్నమాట. కష్టమేమో, నానబెట్టేస్తే చింతపండు బిర్యానీ అయిపోతుంది. చక్కగా పిసుక్కోవాలి కొన్ని నీళ్ళు వేసి. ఆ పొడిని ఒక గ్లాసు నీళ్ళు వేస్తే ఇంకా పండు జిగురు ఉంటే ఇంకొంచెం నీళ్ళు వేసి పిసుకుతాం. పని ఎక్కువ అవ్వదు. అయితే పలసనైతే చాలాసేపు టైం పట్టేస్తుంది మీకు. అంతే, ఇంకేం కాదు. నేను ఉప్పు చూసుకొని, నేను ఉప్పు కళ్ళు వేసాను కదా, చాలకపోతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. కళ్ళు ఇందులో ఇంక పని చేయదు కదా. పులుసు మరిగినప్పుడు ఉప్పు కళ్ళు వేస్తాను అన్నమాట. చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారు, పులుసు మరిగినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. నేనమ్మా ఇది పులుసు ఉండిపోతే రాసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ పులుసైనా ఆ పులుపు ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని మిగిలిపోతే ఎప్పుడైనా ఒక గ్లాస్ బియ్యాన్ని కలుపుకోవచ్చు. అయిపోయింది. ఇలా నొక్కుంటారు అన్నమాట. అయిపోయింది. ఇదేనమ్మా, పెద్ద కష్టం ఏం కాదు.